ఏపీ ప్రభుత్వం రైస్ కార్డ్ ఈకేవైసీ విషయంలో ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది. అది ఏంటంటే రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఇకపై ఓటీపీ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అవకాశం అయితే ఉంది. కొన్ని రోజుల క్రితమే ఐరిస్ ద్వారా కూడా అవకాశం అయితే తీశారు. ఇప్పుడు కొత్తగా ఐరిస్ ప్లేస్లో ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇకపై రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది వేలిముద్రలు పడని వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు వారందరూ కూడా రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఓటీపీ ద్వారా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వారు ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలా ఓపెన్ చేసిన తర్వాత విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే డిజిటల్ అసిస్టెంట్ వీరి నలుగురు లాగిన్లో కూడా ఈ విధంగా న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్తగా అప్లై చేసిన రైస్ కార్డుకి సంబంధించి అంటే రైస్ కార్డ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం ఆ రైస్ కార్డ్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా, అంటే టీ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ టీ నెంబర్ కానీ లేదంటే ఇప్పటికే మీకు రైస్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే ఆ రైస్ కార్డ్ నెంబర్ కానీ ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా టీ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఎవరికైతే కంప్లీట్ చేయాలో వారి పేర్లు అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది వారికి ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయడం కోసం వారి పేరు పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత కన్సెంట్ ఇక్కడ బాక్స్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేసి ఈకేవైసీ అనేది ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయాలా లేదంటే బయోమెట్రిక్ ద్వారా కంప్లీట్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఓటీపీ ద్వారా నేను ఈకేవైసీ చేయాలి కాబట్టి ఓటీపీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అంటే ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, ఆ ఎంటర్ ఓటీపీ దగ్గర వారికి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చాలామందికి అయితే ట్రై చేశాను, వర్క్ అయింది. మీరు కూడా ఓటీపీ ద్వారా ఈ విధంగా ఆప్షన్ ఉన్నప్పుడే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి.